లోక్సభ ఎన్నికలపై ఫుల్ ఫోకస్ చేసింది బీజేపీ హైకమాండ్. ఇందులో భాగంగా రాష్ట్రానికి చేరుకున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కాసేపట్లో సోషల్ మీడియా వారియర్స్ తో సమావేశం కానున్నారు. తర్వాత ఎల్బీ స్టేడియంలో 3 గంటల 15 నిమిషాల నుంచి 4 గంటల 25 నిమిషాల వరకు బీజేపీ బూత్ కమిటీ అధ్యక్షులు ఆ పై స్థాయి నేతలతో సమావేశమవుతారు. 4 గంటల 45 నిమిషాల నుంచి ఐటీసీ కాకతీయలో పార్టీ ముఖ్య నేతలతో భేటీ కానున్నారు షా. పార్లమెంటు ఎన్నికల సన్నద్ధత కార్యాచరణపై మార్గనిర్దేశం చేస్తారు. సాయంత్రం 6 గంటలకు తిరిగి బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ఢిల్లీకి బయలుదేరుతారు అమిత్ షా. మనీ డీటెయిల్స్ ఎల్బీ స్టేడియం నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అమిత్ షా టూర్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? చంద్రిక, బీజేపీ అగ్రనేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కొద్దిసేపటి క్రితం బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్టు నుంచి డైరెక్ట్గా ఇంపీరియల్ గార్డెన్కి వెళ్తారు. ఇంపీరియల్ గార్డెన్లో బీజేపీ సోషల్ మీడియా వారియర్స్ సమావేశం ఉంది. ఆ సమావేశం 2 గంటల నుంచి అంటే మరి కాసేపటి నుంచి 3 గంటల వరకు కూడా సమావేశం జరుగుతుంది. ఆ సమావేశం తర్వాత డైరెక్ట్గా ఆయన ఎల్బీ స్టేడియంకి వస్తారు. నేను ప్రజెంట్ ఎల్బీ స్టేడియంలో ఉన్నా. ఎల్బీ స్టేడియంలో ఇక్కడ పోలింగ్ బూత్ అధ్యక్షులతోటి ఆయన సమావేశం కాబోతున్నారు. ఇది బహిరంగ సభ కాదు. పోలింగ్ బూత్ అధ్యక్షులు ఆ పై స్థాయి కార్యకర్తల నేతలతోటి సమావేశం కాబోతున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం ఎట్లా నిర్వహించాలి, ఎలాంటి వ్యూహంతో అనుకున్నటువంటి టార్గెట్ను రీచ్ కావాలి, ఇట్లాంటి అంశాల మీద అమిత్ షా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో 10 ఎంపీ సీట్లను టార్గెట్గా పెట్టుకుంది. 30% మేర ఓట్లు సాధించాలని బీజేపీ అయితే ఒక టార్గెట్గా పెట్టుకొని పనిచేస్తుంది. ఈ మధ్యనే మొత్తం 5400 కిలోమీటర్ల మేర అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో రథయాత్రను కూడా భారతీయ జనతా పార్టీ నిర్వహించింది. ఈ రథయాత్రకు బీజేపీ జాతీయ నేతలు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ రథయాత్రకు వచ్చారు. సో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు బహిరంగ సభలు తర్వాత కార్యకర్తలతో సమావేశాలు అవుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నట్టుగా మనం చెప్పవచ్చు. ఇప్పుడున్నటువంటి ఈ ఎల్బీ స్టేడియంలో దాదాపుగా 25 నుంచి 30 వేల వరకు మొత్తం పోలింగ్ బూతుల అధ్యక్షులు వస్తారని భారతీయ జనతా పార్టీ అంచనా వేసినప్పటికీ దాదాపుగా 20 వేల వరకు అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయనేది బీజేపీ నేతలు చెప్తున్నారు. సో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 32,700 పోలింగ్ బూతులు ఉన్నాయి ఈ ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారం. సో భారతీయ జనతా పార్టీ కూడా ఒక్కొక్క పోలింగ్ బూత్కు 21 మందితోటి కమిటీని ఏర్పాటు చేసుకుంది. ఆ కమిటీకి ఒక అధ్యక్షుడు ఉంటారు, 21 మందికి ఒక అధ్యక్షుడు ఉంటారు. సో వాళ్ళందరితోటి అధ్యక్షులందరితోటి ఈరోజు అమిత్ షా సమావేశం ఉన్నది. సమావేశానికి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం పోలింగ్ బూత్ అధ్యక్షులంతా కూడా తరలి వస్తున్నారు. ఒక్కొక్కరు ఇప్పుడిప్పుడే మొత్తం ఈ స్టేడియానికి ఎల్బీ స్టేడియానికి చేరుకుంటారు. సో ఈ ఎల్బీ స్టేడియంలో 4 గంటల నుంచి 5 గంటల వరకు అమిత్ షా సమావేశం ఉంటుంది. సమావేశంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లాంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలన్నటువంటి విషయాల మీద బీజేపీ కేడర్కు దిశానిర్దేశం చేస్తారు. సో అమిత్ షా కొద్దిసేపటి క్రితము బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఆయనకు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ఇతర బీజేపీ ముఖ్య నేతలందరూ కూడా స్వాగతం పలికారు. మరి కాసేపట్లో ఆయన సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్కి వెళ్తారు. ఇంపీరియల్ గార్డెన్ నుంచి డైరెక్ట్గా అక్కడ సమావేశం తర్వాత ఎల్బీ స్టేడియానికి వస్తారు. సో ఎల్బీ స్టేడియంలో భారతీయ జనతా పార్టీకి ఏంటంటే ఎప్పుడైనా పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి అధ్యక్షులు, తర్వాత పన్నా ప్రముఖులు, తర్వాత శక్తి కేంద్రాలు వీళ్ళతో ఎక్కువగా బీజేపీ జాతీయ నేతలు వచ్చినప్పుడల్లా ఇంటరాక్ట్ అవుతారు. భారతీయ జనతా పార్టీ మొత్తం భారతదేశంలో ఒక 15-16 రాష్ట్రంలో అధికారంలో ఉందంటే పోలింగ్ బూతులు వాళ్ళ యొక్క స్ట్రక్చర్ అంటే కమిటీల ఏర్పాటు ఆ విధంగా ఉంటుంది గ్రౌండ్ లెవెల్లో. కాబట్టి పోలింగ్ బూతుల అధ్యక్షులు అట్లనే 2-3 పోలింగ్ కేంద్రాలకు కలిపి ఒక శక్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. మరోవైపు ఓటర్ లిస్టులో ఒక 30 మంది పేర్లుంటే ఆ పేర్లకు కూడా ఒక ఇన్ఛార్జిని నియమిస్తారు. ఇట్లా బీజేపీ గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో వాళ్ళ యొక్క కమిటీలు ఉంటాయి. కాబట్టి గ్రౌండ్ లెవెల్ నుంచి ఓటు వేసేందుకు, ప్రజల్లో మమేకమయ్యేందుకు, వాళ్ళ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు ఒక అంటే పని ఎప్పటికీ నిరంతరంగా జరుగుతుంది. సో ఆ అధ్యక్షులతోటి ఈరోజు సమావేశమై వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లాంటి దిశానిర్దేశం చేయాలి, తర్వాత ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి, ఎట్లా అనుకున్నటువంటి టార్గెట్ 10 ఎంపీ సీట్లను భారతీయ జనతా పార్టీ టార్గెట్గా పెట్టుకుంది. సో 35% మేర ఓట్లతో వచ్చే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో సాధించాలి, 10 పార్లమెంట్ సీట్లను సాధించాలనేటువంటి ఒక టార్గెట్గా పెట్టుకుంది. అందులో భాగంగానే గత కొన్ని రోజుల నుంచి ఒక గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదిలాబాద్కు వచ్చారు, సంగారెడ్డికి వచ్చారు. 2 బహిరంగ సభలు కూడా పూర్తయ్యాయి. త్వరలోనే మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నారు. 16వ తారీఖు, 18వ తారీఖు, 19వ తారీఖు కూడా ప్రధానమంత్రి రాబోతున్నట్టుగా ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ప్రకటించింది.
సో ఈరోజు జరిగేటువంటి సమావేశంలో సో మెయిన్గా అసెంబ్లీ వచ్చే పార్లమెంట్ ఎన్నికలే టార్గెట్గా ఈ సమావేశం జరుగుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపుగా 14% మేర ఓట్లు సాధించినటువంటి భారతీయ జనతా పార్టీ 8 అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది. సో గత 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 4 పార్లమెంటు సీట్లను గెలుచుకొని 20% మేర ఓట్లు సాధించింది. ఈసారి టార్గెట్ ఎక్కువగా పెట్టుకున్నారు. ఖచ్చితంగా 10 పార్లమెంటు సీట్లను గెలుస్తామనేటువంటి ధీమాతో భారతీయ జనతా పార్టీ ఉంది. ఇప్పటికే మొదటి లిస్టులో 9 మంది అభ్యర్థులను ప్రకటించింది భారతీయ జనతా పార్టీ. ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ మిగిలిన 8 మంది అభ్యర్థుల 8 మంది టికెట్లు కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. మొత్తం క్యాంపెయిన్ చేస్తుంది. ప్రజల్లోకి వెళ్తూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుతుంది. ఇంకొక వైపు మోడీ సాధించినటువంటి 10 ఏళ్లలో విజయాలను, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను, తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినటువంటి 9 లక్షల కోట్ల నిధుల విషయాలను కూడా ఎప్పటికప్పటికీ ప్రజలకు చెప్తూ ఉంది. ఒకవైపు మన మోదీ పేరుతో క్యాంపెయిన్ నిర్వహిస్తుంది. ఇంకొక వైపు ప్రశ్నిస్తున్న తెలంగాణ పేరుతోటి కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అమలు చేయాలన్నటువంటి విషయాలను చెప్తూ ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రశ్నిస్తున్న తెలంగాణ పేరుతో క్యాంపెయిన్ నిర్వహిస్తుంది. ఇట్లా వరుసగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో ఉంటూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల వద్దకు వెళ్ళి మెజారిటీ సీట్లు సాధించాలనేటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ఉంది. అందులో భాగంగా ఈరోజు రాష్ట్రానికి అమిత్ షా వస్తున్నారు. పోలింగ్ బూత్ అధ్యక్షులతో సమావేశమై వాళ్లకు వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇదే ప్రజెంట్ ఎల్బీ స్టేడియంలో ఉన్నటువంటి తాజా అప్డేట్స్. చంద్రిక.